సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు అన్నితో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లాస్ట్ చాలాసార్లు అడిగారండి స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా వీడియో చేయమని. నేను చేయలేదు. సో ఈరోజు ఫ్రైడే మీకు స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా వీడియో వస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అది స్వింగ్ ట్రేడింగ్. ఇది కాకుండా సాటర్డే కూడా మీకు ఏ వీడియో కావాలో మీరు కామెంట్ చేయండి. దేని మీద మీకు లెర్నింగ్ రిలేటెడ్ వీడియో కావాలో అది కామెంట్ చేస్తే దానికి ఈ వీడియోకి ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తాయో నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను రేపు సాటర్డే. ఓకే, ఫస్ట్ థింగ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు మనం ఎలా చేయొచ్చు, స్వింగ్ ట్రేడ్ అడ్వాన్స్ లెవెల్లో మనం ట్రేడ్ చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మొత్తం అంతా కవర్ చేసేస్తాను. మీకు ఇంక్లూడింగ్ సైకాలజీ కూడా నేను కవర్ చేస్తాను. ఇందులో మీకు అర్థం అవుతుంది, ఒక లాజిక్ అర్థమవుతుంది, ఒక ప్రాసెస్ కూడా అర్థమైంది. ఓకే, లాస్ట్ టైం మనం ఎలాగైతే ఆల్గో రిలేటెడ్గా మొత్తం నేను ప్రాపర్గా మీకు అప్డేట్ చేశాను, ఇప్పుడు ఇందులో కూడా అంతే స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా ప్రాపర్గా అన్నీ చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. సింపుల్గా నేను ఇక్కడ మీకు నార్మల్గా ఉంటుంది, నేను ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మీకు అర్థమయ్యే విధంగా, ఇఫ్ ఎనీ స్టాక్ కానీ ఇండెక్స్ కానీ 2 days 3 days 4 days 5 days హోల్డ్ చేస్తే స్వింగ్ ట్రేడ్. హోల్డ్ అంటే ఇక్కడ ఎక్కడో బై, ఇక్కడ సెల్ చేసాం 1 day 2 day 3 day 4th day 5 days 6 days హోల్డ్ చేసినా, లేదా 10 days హోల్డ్ చేసినా, 15 days హోల్డ్ చేసినా, 30 days హోల్డ్ చేసినా స్వింగ్ ట్రేడ్ అయిపోయి. ఇవన్నీ స్వింగ్ ట్రేడ్లే. మీరు 1 month దాటి 1 month 2 months దాటిందంటే అది సెమీ పొజిషనల్ ట్రేడింగ్ అయిపోతుంది. పొజిషనల్ అంటే లైక్ సెమీ పొజిషనల్ ఎందుకు అంటున్నానంటే, అంటే 2 months 3 months లైక్ పొజిషనల్ ట్రేడింగే, అదే స్వింగ్ ట్రేడే బట్ స్మాల్ పొజిషనల్ ట్రేడింగ్. అదే 6 months 7 months వస్తే మిడ్ పొజిషనల్ ట్రేడింగ్, అంటే హాఫ్ 6 నెలలు 7 నెలలు వెయిట్ చేస్తున్నారంటే మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నారు. అంటే స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ సేమ్ ఒకటే. స్వింగ్ ట్రేడింగ్ అంటే డేస్, ఒక 5 days 10 days 1 month లోపల ఇట్లా. పొజిషనల్ ట్రేడింగ్ అంటే తెలుసు కదా, హోల్డింగ్స్, లాంగ్ టర్మ్ హోల్డింగ్ లాగా. సో 6 months 7 months ఎట్లా చేస్తున్నారంటే హాఫ్ మిడ్ హాఫ్ పొజిషన్స్ మీరు చేస్తున్నారు. ఓకే, హాఫ్ ఇయర్లీ పొజిషన్ ట్రేడింగ్ చేస్తున్నారు. 1 year దాటి 1 year ఎబోల్ చేస్తున్నారంటే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొజిషనల్ ట్రేడింగ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం మెయిన్ స్వింగ్ ట్రేడింగ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మీరు ఈరోజు బై చేశారు, ఎగ్జాంపుల్ ఈరోజు బై చేస్తారు, రేపు ఎగ్జిట్ అయిపోయారు అనుకో, దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. నార్మల్గా ఈరోజు పొజిషన్ తీసుకున్నారు, రేపు మార్నింగ్ కానీ రేపు ఎల్లుండి ఎగ్జిట్ అయిపోతే అది నార్మల్ బీటీఎస్టీ టైపే. ఈరోజు తీసుకున్నారు, రేపు ఎగ్జిట్ అయిపోయారు, సో 1 day హోల్డింగ్ చేస్తున్నట్టు మీరు. బట్ అలా కాకుండా 2 days 3 days 4 days 5 days 6 days 7 days 8 days 10 days నీ ఇష్టం, 20 days 30 days నువ్వు ఎన్ని రోజైనా హోల్డ్ చేయి, దాన్ని స్వింగ్ ట్రేడింగ్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే డన్, ఇంతవరకు క్లారిటీ వస్తుంది, ఇది బేసిక్. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేయాలంటే మెయిన్ ఏమేమి కావాలి, ఫస్ట్ థింగ్ టైం ఫ్రేమ్ మీరు ఫిక్స్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏం ఫిక్స్ అవ్వాలి, టైం ఫ్రేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్వింగ్ ట్రేడ్. ఎందుకంటే 5 minutes 15 minutes మనం దేనికి చేస్తాం, ఇంట్రాడేకి. అలానే టైం ఫ్రేమ్ ఈజ్ మోస్ట్ కీ రోల్ ప్లే చేస్తారు స్వింగ్ ట్రేడింగ్కి. అప్పుడు మీరు ఏ టైం ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. లైక్ 30 minutes 1 hour 4 hour 1 day. 1 day 4 hour 1 hour 30 minutes ఇవి స్వింగ్ ట్రేడ్కి ఎక్కువ యూజ్ అయ్యే టైం ఫ్రేమ్స్ అనమాట. 1 hour కానీ 4 hours కానీ 1 day కానీ 30 minutes కానీ 45 minutes కానీ ఇవన్నీ ఏంటి యూజ్ అయ్యేది, స్వింగ్ ట్రేడింగ్కి యూజ్ అయ్యే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎక్కువ 1 hour 4 hours నేను చేస్తాను స్వింగ్ ట్రేడ్. ఇప్పుడు నేను 1 hour టైం ఫ్రేమ్లో ఇప్పుడు మార్కెట్ చూస్తే ఏమైంది, కంటిన్యూగా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం, పైకి వెళ్ళడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం, పైకి వెళ్ళడం, గ్యాప్ డౌన్ పైకి వెళ్ళడం, గ్యాప్ డౌన్ పైకి వెళ్ళడం, గ్యాప్ డౌన్ పైకి వెళ్ళడం, గ్యాప్ డౌన్ పైకి వెళ్ళడం, ఇదే జరుగుతుంది. అంటే న్యూస్ వల్ల గ్యాప్ డౌన్ పైకి తీసుకురావడం, గ్యాప్ డౌన్ పైకి తీసుకురావడం, గ్యాప్ డౌన్ పైకి తీసుకురావడం, ఇదే కంటిన్యూగా అవుతుంది కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ స్వింగ్ ట్రేడ్ చేయాలనుకున్నా, అప్పుడు ఫస్ట్ థింగ్ నేను టైం ఫ్రేమ్ ఫిక్స్ అయ్యా, 1 hour 4 hour అనేది, నేను 1 hour. నెక్స్ట్ థింగ్ రావాల్సింది స్ట్రాటజీ. నువ్వు ఏ స్ట్రాటజీ యూస్ చేయాలి అనుకుంటున్నావు అనేది నీలో ఉంది. అది మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ వాడతారా, బులింజర్ బ్యాండ్ స్ట్రాటజీ వాడతారా, ఆర్ఎస్ఐ వాడతారా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇంక మీ మీద ఉంది మీరు ఏ స్ట్రాటజీ వాడతారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు అడిగితే నేను ఎగ్జాంపుల్ నా బులింజర్ బ్యాండ్ స్ట్రాటజీ లేదు, ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ ఇది నా ఆర్ఎస్ఐ బై అండ్ సెల్ సిగ్నల్. ఇది పక్కన పెడితే ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ అని చెప్పి ఒక డైవర్జన్ ఇది ఉంటుంది. ఓకే, ఇవి నా సెట్టింగ్స్. ఇప్పుడు మీకు ఆర్ఎస్ఐ లేదు, ఆర్ఎస్ఐ కన్ఫ్యూజింగ్ ఉందనుకో, ఈ ఎంఎన్ కొట్టండి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 2 వస్తాయి, ఇట్లా పెట్టుకోండి. ఒకటి 9, అంటే నార్మల్గా అందరూ చూపించేది ఒకటి 9, ఇంకొకటి
15 16 ఏదో పెట్టుకోండి, మీకు ఏది అనిపిస్తుంది. నేను 21 ఇలా పెడుతున్నాను, ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నానే. దిస్ ఇస్ నాట్ ఎ స్ట్రాటజీ. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను 9 ఒకటి 21 ఈఎంఐ ఒకటి పెట్టుకున్నాను. మీరు ఎనీథింగ్ మీకు నచ్చింది, ఇది ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఎంట్రీ ఎక్కడెక్కడో ప్రేమ్ చేస్తారు. దిస్ ఇస్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాక్ట్ స్ట్రాటజీ కాదు, ఇదే అంత వర్క్ చేసేది కాదు. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఈ క్రాస్ ఓవర్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్ని డేస్ హోల్డ్ చేస్తున్నారో మీరు లెక్కెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న 27, ఓకే 27 మార్చు 27, ఫెబ్ 27, మార్చ్ 2, మార్చ్ 4, మార్చ్ 5, 6, 9, అట్లా మీరు మార్చ్ 16 వరకు, ఇక్కడ నుంచి మార్చ్ 16 వరకు మీరు హోల్డ్ చేయగలిసారు. ఎందుకు హోల్డ్ చేశారు? బికాజ్ ఏ క్యాండిల్ కూడా ఈ మూవింగ్ యావరేజెస్ పైకి వచ్చి ఇక్కడ ఇలా క్లోజింగ్ రాలే, అంటే ఈ బ్రేక్ చేసి వెళ్ళి క్లోజింగ్ రాలే, డైవర్షన్ కూడా రాలే. ఇక్కడ వచ్చింది, సో ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. మార్చ్ 18కి ఇప్పుడు ఎగ్జిట్ అయ్యారు అనుకో, సో యూ హ్యావ్ రైడ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రెండ్ అంతా రైడ్ చేసినట్టు. అట్లా మీరు డిసైడ్ అవుతారు. ఇప్పుడు ఏంటి, ఎనీథింగ్ మీ దగ్గర ఉన్న ఏ స్ట్రాటజీ అయినా మీరు డిసైడ్ అవ్వాలండి. ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుందో వాళ్ళకి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను స్వింగ్ ట్రేడింగ్ ఇది ఉంది. సో ఇది వన్ ఆఫ్ మై 1 అవర్ టైం ఫ్రేమ్ ఇండికేటర్. ఓకే, ఇది నా 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇండికేటర్. ఇది ఇండికేటర్లో మేము ఎక్కడ ఇది రెడ్ కలర్ ఇస్ కాల్ డౌన్ ట్రెండ్ డౌన్లో ఉంది అని. ఇందులో బై సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము తీసుకోం. సో నేను ఇక్కడ బై సిగ్నల్స్ ఆపేస్తాను, ఓన్లీ బై సిగ్నల్స్ ఆపేసి ఓన్లీ డౌన్ సైడ్కి మాత్రం చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ఓన్లీ డౌన్ సైడ్కి మేము బై సిగ్నల్స్, ఎందుకంటే ట్రెండ్ డౌన్లో ఉన్నప్పుడు నేను అప్ సైడ్కి ఎంట్రీలు తీసుకోను, ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీలు. ఇప్పుడు చూడండి, డౌన్ సైడ్ ఎంట్రీ ఇక్కడ వచ్చిందా, మంచి ట్రేడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చిందా, మంచి ట్రేడ్ వచ్చింది. ఇక్కడ వచ్చిందా, మంచి ట్రేడ్ వచ్చింది. ఇక్కడ వచ్చిందా. సో 1-2 డేస్ కోసం 3 డేస్ కోసం హోల్డ్ చేస్తాను. అట్లా నేను ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాను. ఇది నా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. అలా మీకు మీ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి? ఇఫ్ నీ స్ట్రాటజీ ప్రాపర్గా ఉంది అనుకో, దానికన్నా ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. దిస్ ఈజ్ సైకలాజికల్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అది మీ అందరికీ తెలుసు, పవర్ ఆఫ్ స్టాక్స్. మీకు చాలామందికి తెలుసు, తెలియకపోతే నేను ఒకసారి ఛానల్ కూడా చూపించేస్తున్నా. ఈజ్ నాట్ ఎ ప్రమోషన్, మీకు రియాలిటీ చూపిస్తున్నా. పవర్ ఆఫ్ స్టాక్స్ తొలుగుతుంది రియాలిటీ. చూడండి, ఆయన స్వింగ్ ట్రేడ్ అంటే క్రిప్టోలో స్వింగ్ ట్రేడ్ చేశారు. నాట్ ఓన్లీ క్రిప్టో, మిగతా పాత దాంట్లో కూడా స్వింగ్ ట్రేడ్లు చేశారు. అవి మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తారు. చూడండి, ఇక్కడ చూడండి. ఆయన వాయిస్ మీకు వినబడదు, బట్ నేను ఫార్వర్డ్ చేస్తా కొద్దిగా. ఇది క్రిప్టోలో బిట్ కాయిన్ వీటిల్లో ట్రేడ్ చేస్తుంటారు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీకు ఎందుకు ఈ వీడియో చూపిస్తున్నానంటే మీకు నిజంగా అర్థమవుతుంది, సైకాలజీ అర్థమవుతుంది దీనివల్ల. హీఈస్ ఎ బిగ్ ట్రేడర్, సక్సెస్ఫుల్ ట్రేడర్, 2 million సబ్స్క్రైబర్స్, పెద్ద ట్రేడర్, హిందీలో మంచి ప్రాఫిటబుల్ ట్రేడరు. చూడండి, ఇప్పుడు వస్తే బిట్ కాయిన్లో ఆయన ట్రేడింగ్ ఒకసారి చూడండి. స్టాప్ లాసెస్ అనేవి కామన్ అండి. మీకు ఈ వీడియోలో నేను మెయిన్ మోటివ్ మీకు చెప్పాలనుకుంటుంది అదే. స్టాప్ లాసెస్ ఆర్ కామన్, బట్ ఆయన కూడా చెప్పేది, ఆయన చాలా వీడియోలో చెప్పారు. మీరు కావాలంటే హిందీ వీడియోస్ ఏమైనా మీకు అర్థమైతే చూడండి. ఎస్ఎల్ $7,000, $6,000, $9,000, $9,000, $7,000, అంటే 8 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, ఇన్ని లాసులు. స్టాప్ లాస్లు చూడండి, స్టాప్ లాస్ అంటే ఏంటి దాని అర్థం? ఆయన స్ట్రాటజీ వేస్టా, అంటే ఆయన యూజ్ చేసే స్ట్రాటజీ పని చేయదా? ఇంకా చూపిస్తాను చూడండి, కొద్ది కిందకి వెళ్తుంది, ఆయన ఇంకా స్క్రోల్ చేస్తారు, మీకు అలా చూపిస్తాను. మీకు ఎందుకు ఇప్పుడు ఓవరాల్గా నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి, ఇన్ని స్టాప్ లాస్లు తిన్నా ఓవరాల్గా 2 డేస్లో $1,56,000 ప్రాఫిట్లో ఉన్నారు. ఆయన లాసులు ఇస్తారు. మీరు ఎవరికైనా ఆయన తెలిస్తే మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇగో స్టాప్ లాస్లు ఎస్ఎల్. అదే మనకు కానీ నిజం చెప్తున్నా, ఒక రిటైల్ ట్రేడర్కి కానీ, మీకు కానీ, నాకు కానీ, ఈవెన్ నాకు కూడా ఇన్ని ఎస్ఎల్స్ కానీ తిన్నాయనుకో, నేను ఆ స్ట్రాటజీ ఒక 10 రోజులు హోల్డ్ చేస్తాను. 10 రోజుల తర్వాత, అంటే హోల్డ్ అంటే నేను ఆ స్ట్రాటజీ క్లోజ్ చేసేస్తాను అనలేదు. 10 డేస్, ఒక 5 డేస్ బ్రేక్ తీసుకుంటా ఆ స్ట్రాటజీలో. బట్ ఇక్కడ ఆయన కంటిన్యూగా ఎస్ఎల్ తీసుకుంటారు. ఆయన పాయింట్ ఒకటే, ఎస్ఎల్ కామన్, మార్కెట్లో వెరీ కామన్. ఎస్ఎల్ అనేది కామన్ థింగ్, ఎస్ఎల్ హిట్ అవుతుంది, అది కామన్. సో ఎస్ఎల్ నీకు డైలీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 ట్రేడ్స్ తీసుకున్నాం, 100 ట్రేడ్స్, ఓకే, లేదా ఎగ్జాంపుల్ 10 ట్రేడ్స్ అనుకో, 10 ట్రేడ్స్ తీసుకున్నాం,
ఓకే, అందులో 6 to 7 ట్రేడ్స్ నీది ఎస్ఎల్ఏ తిన్నది. ఎస్ఎల్ ఎంత తింటుంది? ఎగ్జాంపుల్ ఒక 5,000 వేసుకో, 5,000 5,000 5,000 ఒక 5,000 చెప్పిన ఒక 5-6 సార్లు ఎస్ఎల్ తిన్నది, పర్లేదు. నువ్వు ఒక 30,000 40,000 ఎస్ఎల్ తిన్నది, నువ్వు ఎస్ఎల్ తింటున్నావు, 5,000 చెప్పిన ఎస్ఎల్ తింటున్నావు, ఇవ్వు. బట్ ఎప్పుడైతే నీ టార్గెట్ వస్తుందో, టార్గెట్ T1 అది 1:3 1:4 అట్లా తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇన్ని ఎస్ఎల్ తిన్నా ఒక టార్గెట్ నీకేం చేస్తుంది, మొత్తం ఎస్ఎల్స్ అన్ని కవర్ చేసి ప్రాఫిట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇన్ని ఎస్ఎల్ తింటే ఒకే ఒక టార్గెట్ హిట్ అయితే ప్రాఫిట్లోకి ఎలా వస్తామని. ఇప్పుడు నేనేం చెప్తానంటే, మరీ అంత వర్స్ట్ స్ట్రాటజీ మీరు వాడతారా అంటే, కంటిన్యూగా 10 రోజులు 20 రోజులు ఎస్ఎల్ తిని ఒకే ఒక్క రోజు టార్గెట్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా 20 రోజులు ఎస్ఎల్ తిని ఒక రోజు టార్గెట్ లేదే. మనం తీసుకున్న ప్రతి ఒక్క స్ట్రాటజీ అట్లీస్ట్ 5:5 అంటే 1:1 లాగా, అంటే 5 ఎస్ఎల్ తిన్నా 5 టార్గెట్లు ఇచ్చేటట్టు ఉండాలి. బట్ టార్గెట్లు 1:3 1:4 అయ్యి ఉండాలి. ఎస్ఎల్ అది కామన్, ఎస్ఎల్ తింటూ ఉండాలి. ఇక్కడ మెయిన్ మీకు చెప్తుంది అదే, ఎస్ఎల్ ఈజ్ కామన్. మీరు డైలీ స్మాల్ లాస్లు ఇస్తున్నప్పుడు ఇవ్వండి, అది పెద్ద విషయమే కాదు. బట్ వన్ డే బిగ్ టార్గెట్ వచ్చిన రోజు తీసుకోవాలి, టార్గెట్ మొత్తం తీసుకోవాలి అంతే తప్ప. ఇక్కడ మీకు మెయిన్ మోటివ్ చూడండి, $8,000 $8,000 హిట్. బట్ ఇక్కడ టార్గెట్ చూడండి $21,000. ఓకే, ట్రైలింగ్ ఎస్ఎల్ 33,000 అంటే ప్రాఫిట్లు ఎంత, లాస్ ఎంత మీరు అబ్జర్వ్ చేశారా? ఇంకా చూడండి, ఇగో ఇక్కడ చూడండి $21 ట్రైలింగ్ ఎస్ఎల్. రెడ్ కలర్ ఎస్ఎల్ ఉంది చూసారా, అది మెయిన్ ఎస్ఎల్, ఇది ట్రైలింగ్ ఎస్ఎల్. టార్గెట్ చూడండి $97,000. ఎస్ఎల్ ఎంత తీసుకున్నారు? $8,000 $9,000. చాలా డిఫరెన్స్ ఉంది, అర్థమైందా? సో మార్కెట్లో ఎస్ఎల్ అనేది కామన్. ముందు మేము సైకాలజీని దాన్ని బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు పాయింట్ నుంచి ఇది ఇంత చెప్పబోయేది ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్. ఇక్కడ చూడండి, ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. నా ఎంట్రీ ఇక్కడ పడింది, ఈ క్యాండిల్ సెల్ సిగ్నల్ వచ్చింది, క్లోజింగ్లో ఇక్కడ ఎంట్రీ పడింది. ఓకే, నేను మంచి ప్రాఫిట్ ఇక్కడ వరకు బుక్ చేసుకున్నా 1:2, ఎందుకంటే ఇది ఎస్ఎల్ కాబట్టి 1:2 1:3 నేను బుక్ చేసుకున్నా. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇదే క్యాండిల్లో ఇస్ అవర్ స్టాప్ లాస్ ఎస్ఎల్. అండ్ ఇక్కడ 1:3 1:4 కోసం వెయిట్ చేసి ఎస్ఎల్ తిన్నది నో ప్రాబ్లం. మళ్ళీ సేమ్ చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్, ఇది క్యాండిల్ ఎస్ఎల్ 1:1 1:2 ఆర్ 1:3 వస్తే 1:3 ప్రాఫిట్ వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఎస్ఎల్ ఇస్తా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఎస్ఎల్ తిన్నది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ ఎస్ఎల్ తిన్నది. ఓకే, క్లోజింగ్ దగ్గర వచ్చింది లేదు. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇది 1:2 1:2 1:3 1:4 కూడా ఇచ్చింది, 1:4 ఇచ్చింది. ఇక్కడ ఏదైతే మొత్తం ఉందో ఇది మొత్తం కవర్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇది 1:3 ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇది 1:3 ఇచ్చింది. అట్లా మీరు తీసుకునే ఎంట్రీ బట్టి ఎస్ఎల్స్ కామన్గా ఉంటాయి. ఎస్ఎల్ అనేది కామన్ మార్కెట్లో. బట్ వన్స్ మీకు స్ట్రాటజీ కానీ పర్ఫెక్ట్గా కూర్చుంది అంటే దాన్ని మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోగలరు. అది మీకు వర్కౌట్ కూడా అయ్యిద్ది. ఇప్పుడు నా దగ్గర ఈఎంఐ స్ట్రాటజీ ఒకటి ఉంది. సో ఇదే ఈఎంఐ స్ట్రాటజీ. సో ఇక్కడ చూడండి, 1 hour టైం ఫ్రేమ్లో ఇది బై వచ్చింది, ఇక్కడ సెల్ వచ్చిందా, ఇక్కడ వరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ప్రాఫిట్ ఇది 1:1 లాగా, బట్ నో ఎగ్జిట్, స్టాప్ లాస్ ఉన్నది. ఇక్కడ ఎంట్రీ ఇది 1:2 1:3 ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ ఇది ఒకటి, ఇది ఎంట్రీ ఇది ఒకటి, ఇది ఎంట్రీ, ఇది బిగ్ ప్రాఫిటా చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ తిన్నది, ఒక బై సిగ్నల్ ఒక స్టాప్ లాస్ తిన్నది, సెల్ సిగ్నల్ మొత్తం ప్రాఫిట్ ఇచ్చింది, బై స్టాప్ లాస్ తిన్నది, సెల్ బిగ్ ప్రాఫిట్ ఇచ్చింది. ఇది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఒక స్టాప్ లాస్ తిన్నది బైది, ఇక్కడ ఒక సెల్ స్టాప్ లాస్, బై స్టాప్ లాస్, మళ్ళీ ఇది 1:1, ఇది 1:2, ఇది 1:3. అట్లా మీకు ఈజీగా చూడండి, పెద్ద టార్గెట్లు వచ్చినప్పుడు ఈజీగా పెద్ద టార్గెట్లు వస్తాయండి. చిన్న టార్గెట్లు స్టాప్ లాస్ వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే, అది మనకు తప్పదు, కామన్ థింగ్. ఓకే, ఇది సింపుల్ నేను మీకు చెప్పబోయేది. ఇప్పుడు మనం ఇదే స్టాక్స్లో కూడా చేయొచ్చు అంటే, ఎస్, ఇప్పుడు మీరు రిలయన్స్లో కానీ బజాజ్ ఫినాన్స్లో కానీ ఏ స్టాక్లో అయినా మీరు ఎలానే స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు స్వింగ్ ట్రేడ్ చేయాలి అంటే మీకు స్ట్రాటజీ ఇంపార్టెంట్, టైం ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు అర్థమైపోయాయి. స్టాక్ అయినా ఇండెక్స్ అయినా మీరు ఆప్షన్స్లో కూడా బై చేసుకోవచ్చు ఆర్ ఫ్యూచర్. ఇప్పుడు స్టాక్ అనుకోండి, పర్టికులర్ రిలయన్స్ అనే స్టాక్లో మీరు స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. ఇది స్టాక్స్. ఓకే, స్వింగ్ ట్రేడ్ స్టాక్లో చేయొచ్చు, పర్టికులర్ రిలయన్స్లో స్టాక్లో ఉత్తి స్టాక్లో బై చేయొచ్చు, ఉత్తి స్టాక్లో సెల్ చేయొచ్చు. ఇది క్యాష్ మార్కెట్.
ఉత్తి స్టాక్స్లో బై చేయడం సెల్ చేయడం, స్వింగ్ ట్రేడ్ ఎన్ని డేస్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు, అది స్టాక్లో అయిపోద్ది. దీని ఫ్యూచర్లో కూడా బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, అలాగే దీని ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేయొచ్చు. అది ఇండెక్స్కి వస్తే నిఫ్టీ 50కి వస్తే అయితే ఫ్యూచర్లో కానీ మనం ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడ్ చేస్తే, మీరు స్టాక్స్లో చేస్తే మీరు ఫిక్స్ అవ్వాలి, ఆప్షన్స్లో చేయాలనుకుంటున్నారా, ఉత్తి క్యాష్ మార్కెట్ అంటే స్టాక్లో చేయాలనుకుంటున్నారా, ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారని. అది ఇండెక్స్ నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీకి వస్తే మీరు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారా లేదా ఆప్షన్స్లో చేయాలనుకుంటున్నారా అనేది మీరు ఫిక్స్ అవ్వాలి. దేన్ని ఫిక్స్ అయితే దాన్ని బట్టి. ఫ్యూచర్ ఎప్పుడు చేయకండి, ఫ్యూచర్ మార్జిన్ ఎక్కువ పడిపోద్ది, ఇప్పుడు మీకు కాస్ట్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఫ్యూచర్ తీసేస్తే ఆప్షన్స్లో చేయాలి, లేదా స్టాక్స్లో అయితే క్యాష్లో చేయాలి, అంటే నార్మల్ స్టాక్లో చేయాలి. నేను ఎవరైనా బిగినర్స్ వస్తే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టాక్స్లో చేయండి, క్యాష్ మార్కెట్ నార్మల్గా రిలయన్స్ బై చేయడం సెల్ చేయడం ఇలా చేయండి. ఆప్షన్స్ చేయాలి అంటే ఆప్షన్స్ హెడ్జింగ్ చేయండి. హెడ్జింగ్ ఈజ్ అడ్వాన్స్ లెవెల్ బెస్ట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు హెడ్జింగ్ ఎలా చేయొచ్చండి. చూడండి స్టాక్స్లో కూడా హెడ్జింగ్ అవుతుందండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు రిలయన్స్ ఉంది, ఇక్కడ మీకు చూపిస్తా, ఇది రిలయన్స్, ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని ఆప్షన్ చైన్ ఓపెన్ చేస్తా, ఇది దీని ఆప్షన్ చైన్. ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలనుకో, నేను స్ట్రాటజీ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. అది ఎలాగా, ఇప్పుడు నేను ఏదైనా స్ట్రాటజీ బిల్డ్ చేయాలంటే ఫ్లేయర్స్ ఉంది, ఇది ఎనీథింగ్, బట్ మీకు ఎగ్జాంపుల్గా ఆల్గో టెస్ట్లో చూపిస్తున్నా. ఇగో ఇది రిలయన్స్, ఓకే, ఇగో రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇప్పుడు నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రజెంట్ రైట్ నో ఎక్కడ ఉంది, ఇగో ప్రజెంట్ రైట్ నో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉంది. అప్ సైడ్కి వెళ్తుంది అనుకున్నా, నేను అప్ సైడ్కి వెళ్తుంది అనుకుంటే ఏం చేస్తా, కాల్ ఆప్షన్ బై. సో మంత్లీ April 28 కాల్ ఆప్షన్ బై, దూరంగా వెళ్ళి ఒకటి సెల్. ఇది క్రెడిట్ స్ప్రెడ్ అయిపోయింది, డెబిట్ స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైపోతుంది, మనం డెబిట్ స్ప్రెడ్ ఎలా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి 11,000 లాస్, 13,000 ప్రాఫిట్. మీరు ఇంకొద్దిగా డీప్కి వెళ్తే 18,000 అట్లా వస్తుంది. లేదనుకో కొద్దిగా కిందకి రండి, ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి, ఇది సెల్ చేయండి. చూడండి 8,900 లాస్, 21,000 ప్రాఫిట్. ఇప్పుడు మీరు అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నారు, ఇప్పుడు రిలయన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అప్ సైడ్కి ఎంత మార్కెట్, మార్కెట్ అప్ సైడ్ జస్ట్ 14 ఆర్ 1460కి వెళ్తే సరిపోద్ది. 1460 అంటే 1450 60. ఇగో ఇక్కడికి ఒకవేళ మార్కెట్ రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చింది అనుకో 1450 1460కి, నువ్వు ఎంత ప్రాఫిట్లో ఉంటావు, 21,000 ప్రాఫిట్లో ఉంటావు. 21,000 లాస్ ఎంత ఇస్తున్నావు, 8,900 ఎగ్జాక్ట్ 9,000. ఈ విధంగా కూడా మీరు హెడ్జ్ పొజిషన్స్ స్టాక్ ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసి చేయొచ్చు. అదే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎలా హెడ్జ్ చేస్తామో సేమ్ అదే విధంగా స్టాక్స్లో కూడా హెడ్జ్ చేయొచ్చు. బట్ స్టాక్స్లో హెడ్జ్ చేసేటప్పుడు మనకు తెలియాలి మనం ఏం చేస్తున్నాం, అంటే ఎలా మనం పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఇది నిఫ్టీ 50 చూడండి 9,000 లాస్, 9,000 ప్రాఫిట్. అలా మీరు ఎందులో మీరు హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేస్తున్నాం అనేది మీకు తెలిస్తే సరిపోద్ది. ఏ స్టాకు, ఏ స్ట్రాటజీ, ఎలా ఎంట్రీ తీసుకుంటున్నారు, ఎంత స్టాప్ లాస్ తీసుకుంటున్నారు, ఎలా హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఏ పొజిషన్ అంటే హెడ్జ్ అంటే ఇప్పుడు నేను చూపించింది ఒకటే కాదు, లాట్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి. అప్ సైడ్కి బోల్డ్ హెడ్జ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, డౌన్ సైడ్కి బోల్డ్ హెడ్జ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మీరు ఏ స్ట్రాటజీ వాడుతున్నారు అనేది మీ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తే సింపుల్గా ఇప్పుడు మీరు ఏఎన్ యూస్ చేసి కూడా ట్రేడ్ చేయొచ్చు. ఎలాగా, మీ దగ్గర ఒక మంచి ప్రాంప్ట్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఇది ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది. ఓకే, నేను ఇక్కడ రిలయన్స్ అండ్ దాని కరెంట్ ప్రైస్ వేసి దానికి రిలయన్స్ చార్ట్ జీపీటీకి అడిగితే మొత్తం లెవెల్స్ అన్ని తీసి మీకు ప్రాపర్గా ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ సిబి రిజిస్టర్డ్ అండ్ ఇది బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇదైతే కాదు. నేను నార్మల్గా యూస్ చేసి ఎలా మనకు చెప్తుంది అనేది చెప్తున్నా. ఓకే, ట్రేడ్ చూస్తే మీకు ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది 320 to 340 డిప్, బై జోన్లో డిప్లో బై చేయమంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు రిలయన్స్ అనే స్టాకు, సో ఇప్పుడు మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే నాకు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓకే ఇక్కడ రావట్లేదు, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, నాకు ఎక్కడ బై చేయమంటుంది, ఇది డిప్లో బై చేయమంది. ఏ డిప్లో, 320 to 340. 320 340 ఎక్కడ ఉంది, ఇగో చూడండి, ఇగో 320 అంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను లెవెల్స్ ఎంత పర్ఫెక్ట్ డిప్ ఇస్తుంది. 320 అంటే ఇది ఇక్కడ కానీ లేదా 340 కానీ, ఇగో ఈ రేంజ్లో 320 to 340 ఈ రేంజ్లో మళ్ళీ మార్కెట్ రేపు ఈ రేంజ్లో ఎక్కడైనా ఈ కింద కానీ ఇక్కడ ఎక్కడైనా దొరికితే ఈ రేంజ్లో ఇక్కడ కానీ. ఓకే, సో ఏం యూస్ చేసి కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కానీ ఈ రేంజ్లో ఎక్కడైనా మీకు దొరికితే బై చేయమంటుంది, డిప్లో బై చేయండి అంటుంది,
అండ్ స్టాప్ లాస్ 1285 ఇచ్చింది. 1285 అంటే కింద ఇంకొద్దిగా ఇగో 1285 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చింది. ఈ రేంజ్ స్టాప్ లాస్ పెట్టుకోమంది, ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చింది, ఈ డిప్లో బై చేయమంది, టార్గెట్లు కూడా ఇచ్చింది 1 2 3 హోల్డ్ ఎన్ని డేస్ హోల్డ్ చేయొచ్చు కూడా ఇచ్చింది. సో ఇట్లా మీరు ఏఎన్ యూస్ చేసి మీ దగ్గర సరైన ప్రాంప్ట్ ఉందనుకో, ప్రాంప్ట్ మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్గా ఉంటే ప్రాంప్ట్ యూస్ చేసి ఏఏలో కూడా మీరు గ్రోక్ అడగొచ్చు, డీప్ సీక్ అడగొచ్చు, ఏదైనా దేనికైనా అడగొచ్చు. చూడండి నేను చాలా ప్రాంప్ట్ యూస్ చేస్తాను, బీటీఎస్టీకి యూస్ చేస్తాను, ఇంట్రాడేకి చాలా వరకు చాలా ప్రాంప్ట్ యూస్ చేస్తాను. ఈవెన్ నేను కూడా స్వింగ్ ట్రేడింగ్కి ప్రాంప్ట్ యూస్ చేస్తాను. ఇది అడ్వాన్స్ లెవెల్. ఏఎన్ యూస్ చేసి మనం ఎలా స్వింగ్ ట్రేడ్ చేస్తాం, ఎప్పుడు పర్టికులర్గా ఈ ప్రతి ఒక్క అంటే మీకు ఏమైనా స్టాక్ డౌట్ ఉందనుకో, ఫర్ సపోజ్ రిలయన్స్ ఇప్పుడున్న గ్లోబల్ సినారియోలో ఏంటి డిఫెన్స్ సెక్టర్ బాగా పాజిటివ్గా ఉంది, ఐటీ సెక్టర్ ఇవన్నీ నెగిటివ్గా ఉన్నాయి. సో డిఫెన్స్ సెక్టర్లో మంచి స్టాక్ ఏదైనా ఎంచుకొని ఏఐకి అడిగా అనుకో చెప్తుంది ఏ లెవెల్లో బై చేయొచ్చు, ఏ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు ఏఐ చెప్తుంది కదా అని బ్లైండ్గా నమ్మొద్దు. ఒక 1 వీక్ 2 వీక్స్ లేదా ఒక 1 మంత్ ఏఐని మొత్తం ప్రతిసారి స్టాక్స్ అడుగుతూ ఉండండి. ఆ టార్గెట్లు ఇస్తున్నట్టు మీరు టార్గెట్లు చూడండి, ఎంట్రీలు చూడండి, ఎగ్జిట్లు చూడండి, స్టాప్ లాస్లు చూడండి. 10 ట్రేడ్లు అట్లీస్ట్ ఒక 3-4 స్టాప్ లాస్లు తిన్నా, 5-6 టార్గెట్లు ఇచ్చిన, విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే నేను ఏమన్నా అంటే ఉత్తి ఏ మీద బేస్ అయిపోకండి, బట్ చూడండి ఏఎన్, ఎందుకంటే ఫ్యూచర్లో ఏ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏఎన్ వాడు నేర్చుకోండి, ఇప్పటి నుంచి నేర్చుకుంటే అప్పుడు బాగా మీరు సెట్ అవుతారు. ఓకే, సో ఇది ఓవరాల్గా ఏఎన్ యూస్ చేసి కూడా స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. మీరు ఎలా అంటే మీరు ఏ స్ట్రాటజీ వాడుతున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవ్రీ టైం చెప్పేదండి, ప్రజెంట్ ఈరోజు April 3 అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుంది. ఏప్రిల్ టు మే బ్యాచ్ మొదలవుతుంది. ఇక్కడ చెప్పాను, ఆల్మోస్ట్ ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈరోజు బేసిక్ క్లాసే, రేపు ఎల్లుండి నుంచి అడ్వాన్స్ అవుతాయి. సో సాటర్డే సండే క్లాస్ ఉంటుంది, మండే నుంచి అడ్వాన్స్ అయింది కాబట్టి మీకు ఓకే, నో ప్రాబ్లం, మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో మండే నుంచి మెయిన్ క్లాసెస్ అన్నీ మొదలవుతాయి, సాటర్డే సండే క్లాసెస్ ఉండవు. సో ఈరోజు బేసిక్స్ మీకు వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, మీరు వెళ్ళి వెంటనే చూసుకోవచ్చు. అండ్ అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ బ్యాచ్లో ఏంటంటే బెనిఫిట్, ఇలా ఇప్పుడు మీకు ఏదైతే నా ఇండికేటర్స్ ఉన్నాయో ఈ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇండికేటర్ మీకు ఇస్తానండి. ఇక్కడ ప్రతి ఒక్క ఇండికేటర్ మీకు దొరుకుతుంది. తర్వాత స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ దొరుకుతాయి, అడ్వాన్స్ లెవెల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏవి అలాటప్ అవి అయితే కాదు, యూట్యూబ్లో ఉన్నవైతే ఫ్రీ అయితే అసలు కాదు, అన్ని అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. మీకు స్టాప్ లాస్ ఆల్రెడీ ఎంత తీసుకోవాలి, ఎంత ఫిక్స్ అయి ఉంటుంది, మనం ఎంత తీసుకుంటే బెటరు, రేంజ్ బ్రేక్ అయితే ఏం చేయాలి, బ్రేక్ అవ్వకపోతే ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అడ్వాన్స్ లెవెల్ బ్యాచ్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 700, ఓకే, మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయొచ్చు. మన వాట్సాప్ నెంబరు 700-145-6759. ఇది మన వాట్సాప్ నెంబరు 700-145-6759. వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, దాని రిలేటెడ్గా వీడియో చేస్తాను. ఓకే, అప్పుడు వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.